ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ కప్ అండ్ హ్యాండిల్ చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అయిన స్టాక్స్ని షేర్ చేస్తాను. ఇంపార్టెంట్ డిస్క్లోజర్: ఐఎమ్ నాట్ అన్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ షేరింగ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ. ప్లీజ్ డు నాట్ టేక్ ఎనీ ట్రేడ్ బేస్డ్ ఆన్ దిస్ చార్ట్స్ ఒపీనియన్. మొన్న నేను మీకు కొన్ని అలైట్ వేవ్తో ప్యాటర్న్కి ఈక్వలెంట్గా ఉన్న స్టాక్స్ని షేర్ చేశాను. ఈరోజు నేను మీకు కొన్ని కప్ అండ్ హ్యాండిల్కి ప్యాటర్న్కి ఈక్వలెంట్గా ఉన్న స్టాక్ని షేర్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ నేను ఒక్కొక్క స్టాక్ని ఫర్దర్గా మనము డిస్కస్ చేస్తాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ఆల్సో లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఏదన్నా చార్ట్ ప్యాటర్న్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ చార్ట్ ప్యాటర్న్స్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ ట్రై టు బ్రింగ్ అప్ దోస్ చార్ట్ ప్యాటర్న్స్ యాజ్ వెల్. నేను రెగ్యులర్గా మీకు నిఫ్టీ 500 స్టాక్స్ని ఎవ్రీడే నేను చెక్ చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి నేను ఆ చార్ట్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఏదన్నా వాల్యూ అనిపిస్తే చూసి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ ఇక్కడ మనకు కనుక చూసినట్టయితే ఒక కప్ ఫార్మేషన్ అండ్ దెన్ హ్యాండిల్. ఆ హ్యాండిల్ని సపోర్ట్ తీసుకొని మనకి ఇప్పుడు ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వచ్చింది. సో దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత ఇప్పుడు చూస్తే మనకి 1300 దాని యొక్క రెసిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది 27 నవంబర్. ఆ 27 నవంబర్ 1300 రెసిస్టెన్స్కి వచ్చింది. తర్వాత నుంచి ఇక్కడ కొద్దిగా బాటమ్ ఎక్కడ అవుతుంది 1 to 20 దగ్గర బాటమ్ తీసుకొని మళ్ళీ రీసెంట్ అదే సపోర్ట్ అదే రెసిస్టెన్స్కి వెళ్ళి ఈ వారం కొంచెం మనకు కరెక్ట్ అయ్యి మళ్ళీ ఫ్రైడే అదే రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయ్యింది. సో కమింగ్ డేస్లో ఈ మొమెంటమ్ కంటిన్యూ అవుతుంది అనేది మనం గమనించాల్సి. బట్ రెసిస్టెన్స్ దగ్గర అందులో ఈ వారం కనుక చూసినట్టయితే ఫ్రైడే రోజు ఇది కొద్దిగా డోజీ క్యాండిల్తో ఫార్మేషన్ అయింది. మేబీ ఈ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతుందా లేదు అంటే ఈ సపోర్ట్ కిందకి బ్రేక్ అవుతుందా అన్నది మనకి కమింగ్ డేస్లో తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క రిజల్ట్స్ కూడా ఈ వీక్లో రావచ్చు. సో ఆల్రెడీ ఇన్వెస్టర్స్ని కాన్షియస్గా ఉన్నారు. యాక్సిస్ బ్యాంక్ వీక్ రిజల్ట్సే ఉంటుందని చెప్పి ఇన్వెస్టర్స్ ఆల్రెడీ యాంటిసిపేట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి కాకుండా యాక్సిస్ బ్యాంక్ ఇంకా నెగిటివ్గా పోస్ట్ చేసింది అంటే ఈ స్టాక్ మేబీ మనకి ఎలా డైరెక్షన్ తీసుకుంటుందో కమింగ్ డేస్ ఎర్నింగ్స్ డిసైడ్ చేస్తుంది. సో మనకి సెకండ్ స్టాక్ చూసినట్టయితే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ కూడా మనకి ఒక కప్ ఆ హ్యాండిల్లో సపోర్ట్లోనే చాలా రోజులు ట్రేడ్ అయింది. మొన్న కనుక గమనించినట్టయితే దాని రెసిస్టెన్స్ 271 అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ అగైన్ నియర్ టు ద సపోర్ట్ దగ్గరకు వచ్చి ఫ్రైడే ఒక్క క్యాండిల్లే మనకి ఈ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. మేబీ ఇది ఇంత హ్యూజ్ వాల్యూమ్తో బ్రేక్ అయింది. సమ్ యాక్టివిటీ ఏమన్నా నడుస్తుందా ఈ స్టాక్లో అనేది మనం గమనించాలి. అట్ ద సేమ్ టైం ఈ స్టాక్ 52 వీక్ హై దగ్గర కూడా వచ్చి ఉంది. సో దాన్ని అగైన్ ఈ స్టాక్ కూడా మన ఎర్నింగ్స్ డేట్ ఎప్పుడో చూసుకొని దాన్ని బట్టి మనము మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండస్ టవర్స్ కనుక చూసినట్టయితే ఇది కూడా ఒక కప్ ఫార్మేషన్ తీసుకొని ఒక రెసిస్టెన్స్ ఎంత 413 దగ్గర ఒక రెసిస్టెన్స్ తీసుకొని ఈ వారం కనుక మనం గమనించినట్టయితే మోర్ ఆర్ లెస్ ఆ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని ఫ్రెష్ హైని ఫామ్ చేయడానికి ఈ స్టాక్ ట్రై చేస్తుంది. మేబీ మనము ఈ లెవెల్ దగ్గర ఏదైనా సపోర్ట్ తీసుకుంటుందా కమింగ్ డేస్ అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఆర్ఎస్ఐ కూడా కనుక చూసినట్టయితే ఆర్ఎస్ఐ కూడా మనకి నాట్ ఓవర్ సోల్డ్ ఆర్ నాట్ ఓవర్ బ్రాడ్ జోన్లోకి లేదు. సో దీన్ని మనం కూడా కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకొని చూడడానికి ట్రై చేయొచ్చు. సో మనం నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే సన్ ఫార్మా దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత కప్తో కంపేర్ చేస్తే దాని యొక్క రెసిస్టెన్స్ ఈ కప్ కిందకి వస్తుంది. సో దాన్ని కంపేర్ చేస్తే 1600
90 దగ్గర దాని యొక్క రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మనం గనక ఈ వారం మనం గనక గమనించినట్టయితే సో ఈ ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఈ వారం మనకి బ్రేక్ చేసింది. సో దీన్ని మనము బేరిష్ సైడ్ కనుక వెళ్తున్నట్టు మనకి ఈ స్టాక్ అర్థమవుతుంది. సో ఇది మనం గమనించవలసి ఉంటుంది. మేబీ ఈ లెవెల్ ఆఫ్ సపోర్ట్కి వచ్చి హాల్ట్ అవుతుందా అనేది మనం చెక్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.